హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు లినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో పనీర్తో రైస్ అండి. పనీర్ అంటేనే చాలా స్పెషల్ కదా. సో పనీర్తో దమ్ బిర్యానీ అయితే నేను చేసేసాను. చాలా చాలా బాగుంటుందండి. సో సండే రోజు అలాగా మనం బిర్యానీలో ఇది ఒక వెరైటీగా చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చేసేద్దాము. ముందుగా పాన్ పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, 2 లవంగా, 2 చెక్క వేసుకోవాలి. ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇది కొంచెం కలిపేసుకొని కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1.5 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకోవాలి మసాలాలన్నీ. సో ఈ రైస్కి అంతా టేస్ట్ మార్చేది ఈ మసాలా అండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇదంతా బాగా కలిసింది కదా. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 క్యారెట్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బీన్స్ ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి అంతే. కొంచెం వేగిన తర్వాత ఒక 2 గ్లాసెస్ బియ్యం నేను ముందే నానబెట్టేశానండి, ఒక 1/2 అవర్. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. మొత్తం వాటర్తో సహా పోసేసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక 15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. మళ్ళీ కొంచెం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రామ్స్ పనీర్ని కట్ చేసుకొని ఇవి ఆయిల్లో వేయించుకున్నానండి, ఎర్రగా వేయించుకుని అవి కూడా వేసేసుకొని ఈ స్టేజ్లో చేసుకోవాలి. పనీర్ని ముందుగా యాడ్ చేయకూడదు. పనీర్ని కూడా వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. కలిపేసుకోవాలి బాగా. కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి, రెడీ అయిపోతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది కదా. చక్కగా పొడి పొడిగా కూడా వచ్చేసిందండి. చాలా బాగా వస్తుంది పనీర్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. పనీర్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.